నీటిని బయటికి పంపించాలంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ స్పినాచ్‌లో వచ్చేసరికి కెరటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు జినాక్సిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ని పూర్తిగా బయటికి నెట్టేస్తూ ఉంటాయి. తద్వారా మనకి చాలా కారకాలు అంటే మనకి జబ్బులు రావటానికి ఉ ఉపయోగపడేవాటి ఫ్రీ రాడికల్స్ పూర్తిగా తగ్గటం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఈ పాలకూరని మనము వాడేటప్పుడు పచ్చిగా కూడా తీసుకోవచ్చు. పచ్చి సలాడ్స్‌లో కలుపుకొని తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ పాలకూరను మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనలో ఉన్న షుగర్ లెవెల్స్‌ని కూడా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే మన శరీరంలో అంటే స్టోన్స్ ఏర్పడటం గానీ, అంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం గానీ, లేకపోతేనేమో వాటి ద్వారా మనకి వేరే అంటే బ్లోటింగ్ ఇష్యూస్